రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రి రూరల్ తొర్రేడులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. హైస్కూల్ వద్ద అరటి తోటలో పులి తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడే ప్రెస్ మీట్ పెట్టారు. అయితే దగ్గర నుంచే పులి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారి మీడియాతో మాట్లాడుతుండగా వెనక నుంచి వెళ్లిందంటున్నారు. కాగా పులిదాడులో తొర్రేడులో 3 పశువులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పులి తిరిగిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే గోరంట్ల అధికారులు పరిశీలించారు. 10 రోజుల క్రితం ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి నిన్న పట్టిసీమ వద్ద గోదావరి ఈదుకుని వచ్చినట్లుగా చెబుతున్నారు. పులిని బంధించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. మన సంరక్షణలో వాటిని పొలాలలో కాకుండా పొలాలలో కాకుండా ఈ టైగర్ అనేది మన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో కన్నాపురం రేంజ్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. అక్కడ కూడా దానికి ఇరిటేట్ చేయటం వల్ల అక్కడ కూడా 2-3 క్యాటిల్ని రోజు కిల్ చేశారు. సో ఆ ప్రాంతం నుంచి అటు గుట్టల నుంచి అటు వెళ్ళిపోతుందని అనుకున్నాము, కానీ అనుకోకుండా ఇది గోదావరిని నిన్న ఈవినింగ్ అది క్రాస్ చేసి ఇటు నిన్న కొండగూడలో నిన్న ఈవినింగ్ దాని మూమెంట్ కనిపించింది. ఇవాళ మార్నింగ్ ఈ ఊరిలో కనిపించింది. సో ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే దీని మూమెంట్ ఈవినింగ్ అవర్స్లో డార్క్ అవర్స్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత వ్యవసాయ పనులు వెళ్ళే వాళ్ళు క్యాటల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. అది 2 రోజులు ఆహారం తింటుంది, 2 రోజుల తర్వాత మళ్ళీ బాగుంటుంది. ఈ 2 రోజుల లోపల జాగ్రత్తగా ఉంటే అధికారులు డ్రోన్లు కూడా తెప్పించారు. పోలీసు అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ డ్రోన్లు తెప్పించారు. డ్రోన్ల ద్వారా దాన్ని పసిగట్టి ఏ ప్రాంతంలో పసిగట్టి బోన్లు కూడా నిర్ధారించి బోన్లు పట్టడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. మన సంరక్షణలో వాటిని పొలాలలో కాకుండా రైట్. ఇక రాజమండ్రి రూరల్ తొర్రేడులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అధికారులు మాట్లాడుతుండగానే పులి వాళ్ళ వెనక నుంచి వెళ్లిపోయిన దృశ్యాలను మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అధికారులు పులి సంచారానికి సంబంధించి సమాచారం చెబుతుండగానే ఆ పులి అధికారుల వెనక నుంచే వెళ్లిపోయింది. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? పులిని ట్రాప్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారా? డీటెయిల్స్ ఏంటి? అంటే నిన్న గోదావరి అంటే పోలవరం నియోజకవర్గం నుంచి ఇటు గోదావరి దాటుకుని పట్టిసీమ మీదుగా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతానగరం మండలానికి రావడం జరిగింది. అయితే వాళ్ళ తెల్లవారుజామున ఒక ఆవు ఒక ఎద్దుని చంపి ఒక లేగదోడును ఎత్తుకుపోవడం జరిగింది. ఇదే క్రమంలో ఆ గ్రామం అంతా కూడా ఒక్కసారిగా అలజడి రావడంతో ఇవాళ వాళ్ళకి భరోసా ఇచ్చేందుకు ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా స్థానిక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వెళ్లి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అప్రమత్తం జాగ్రత్తలు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో వారు మీడియాతో మాట్లాడుతుండగానే వెనక నుంచి పెద్ద పులి వెళ్లడంతో ఒక్కసారిగా ఎవరైతే ఫారెస్ట్ అధికారి ప్రభాకర్ మాట్లాడుతున్నారో అతను మాట్లాడుతుండగా బుచ్చయ్య చౌదరి కూడా అక్కడే ఉన్నారు. వెనక నుంచి వెళ్లడంతో ఒక్కసారిగా వాళ్ళంతా భయాందోళనకు గురయ్యారు. ఒకసారిగా పులి అంటూ కేకలు వేశారు. అయితే అక్కడి నుంచి ఆ పులి వెళ్ళిపోవడంతో వీరు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ప్రస్తుతం అదే పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో అరటి, మొక్కజొన్న, వరి పొలాలు ఉండడం జరిగింది. అయితే ఇదంతా కూడా జనావాసాల్లోనే ఉండడంతో రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం పులిని బంధించేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. గతంలో కూడా గత ఏడాది మనం చూసాం, రాజమండ్రిలో నేషనల్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చినటువంటి చిరుత పులిని పట్టుకునేందుకు దాదాపు 20 రోజుల పాటు శ్రమించినా అది గోదావరి దాటుకుని మళ్ళీ ఎటు వెళ్ళిందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ 10 రోజుల క్రితం తెలంగాణ ఫారెస్ట్ ఏరియా నుంచి ఇటు ఏలూరు జిల్లాలోకి వచ్చి ఏలూరు జిల్లా మీదుగా పోలవరం నుంచి నిన్న తూర్పు గోదావరి జిల్లాలోకి రావడం జరిగింది. ప్రస్తుతం
తొర్రేడు అంటే రాజమండ్రికి సమీపంలోనే, రాజమండ్రి శివారు ప్రాంతంలోనే ప్రస్తుతం ఈ చిరుతపులి సంచారం కొనసాగుతుంది. ఇందువల్ల తొర్రేడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు దీని మీద వర్క్ చేస్తున్నారు. బంధించేందుకు ఇప్పటికే ట్రాప్ కెమెరాలు, బోన్లను కూడా సిద్ధం చేస్తున్నారు. 2 రోజుల్లో దీన్ని ఏమైనా బంధిస్తారా, లేదంటే తిరిగి మళ్ళీ, అంటే ఇది వచ్చినటువంటి ఏరియా కూడా అటవీ ప్రాంతం ఉండాలి. ఎందుకంటే ఈ రంపచోడవరం, గోకవరం ఆ ఏరియాలోకి వెళ్తే తిరిగి మళ్ళీ అది అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అలా కాకుండా మళ్ళీ రాజమండ్రి రూరల్ అంటే దగ్గర పరిసర ప్రాంతాల్లోకి వస్తే అది మళ్ళీ ఫారెస్ట్ అధికారులకు పెద్ద సవాల్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో గత ఏడాది వచ్చినటువంటి పులి నైట్ టైం ఎక్కువగా డాగ్స్ మీద దాడి చేసినటువంటి సందర్భం కనిపించింది చిరుత. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పులి ఏకంగా ఆవులను, గేదెలను, అదేవిధంగా ఎద్దులను చంపేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది పెద్ద పులి కాబట్టి అందులోనూ కూడా ఎక్కువగా దాడి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అటు ఏలూరు జిల్లాలో కూడా గేదెల మీద దాడి చేసి హతమార్చడం జరిగింది పెద్ద పులి. ఇప్పుడు మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలో 3 ఆవులు చనిపోయాయి. ఇదే క్రమంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి అని అయితే ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతం అయితే చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, ఏకంగా ఫారెస్ట్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పుడే పులి వారి వెనకాల నుంచి వెళ్లడం ఒక్కసారిగా వారు భయాందోళనకు గురవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ నైట్, అదేవిధంగా రానున్న 2-3 రోజుల పాటు కూడా ఫారెస్ట్ అధికారులు అక్కడే పులిని పట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు వంశీ. రైట్, థ్యాంక్ యూ గణేష్.